జీవో 16 కూడా అమలు చేయకుండా ఆ రోజున అక్కడ సెటిపల్లి ఓసీల్లో కలిపినప్పుడు మీరా కుమార్ గారు అవి కూడా కోర్టులోకి వెళ్ళి ఎన్నో పోరాటాలు చేశారు. తర్వాత నేను కూడా వస్తానని చెప్పి 2-3 సందర్భాల్లో వెళ్ళి అక్కడ ఎలక్షన్ టైంలో కూడా వెళ్ళి ఓటు వేయొద్దని కూడా చెప్పాను నాకు అద్దె ముఖ్యమంత్రికి. అయితే మొన్న విషయం కూడా నేను ప్రస్తావించినప్పుడు కులాన్ని ఇప్పుడు ప్రాంతాలను విడినంత మాత్రాన కులాలను బీసీ నుంచి ఓసీ చేసామని ఎక్కడా లేదు. అలాగే జార్ఖండ్ లో తీర్పు ఉంది, ప్రాంతాలు విడిపోయిన బీసీ ఓసీ ఎవరు అని చెప్పి క్లియర్ గా జడ్జిమెంట్ ఉంది. మరి ఆ రోజున కులానికి సెటిపల్లి కులానికి కేవలం సెటిలర్స్ అంటే వాళ్ళ మూలాలన్నీ ఇక్కడే ఉన్నాయి, కానీ తరతరాల నుంచి వాళ్ళు అక్కడ ఉన్నారు. ఎంతో మంది భవిష్యత్తు నాశనం అయిపోయింది ఓసీల్లో చేరటం వల్ల. ఆ ఉక్రోషంతో అతన్ని సన్నాసాన్ని తిట్టానని కేసీఆర్ ని అనేక ట్రోల్స్ చేశారు. హైదరాబాద్ వస్తే ఏదో కోస్తా అన్నారు, నేను వెంటనే వెళ్ళాను. అవన్నీ తాటాకి చెప్పులు ఇవన్నీ చూసే ఉంటాం. అయితే తర్వాత బీసీ కమిషన్ దగ్గరికి మీరా కుమార్ గారు నేను వెళ్ళాం. మనం ప్రజెంట్ చేయవలసింది చేసాం, అక్కడ చెప్పవలసినవి అన్ని కూడా చెప్పాం. అలాగే అతి త్వరలో నేషనల్ బీసీ కమిషన్ దగ్గరికి మళ్ళీ హైదరాబాద్ పెద్దలను మీరా కుమారి గారి నేతలను కూడా తీసుకెళ్లి అక్కడ ఢిల్లీలో కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి దాని మీద పోరాటం చేయడం జరుగుతుంది. అందులో ఏ విధమైన సందేహం లేదు. వాళ్ళు కర్మకాలి కానీ బీఆర్ఎస్ అని పార్టీ పెట్టి వచ్చారంటే ఈ ఆంధ్ర రాష్ట్రం కాలు కూడా వాళ్ళు పెట్టినాము అని మరి ఖచ్చితంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. వాళ్ళు బీఆర్ఎస్ పెట్టినా ఏం పెట్టినా తీవ్ర అన్యాయం సెటిపల్లికి చేశారు. కాబట్టి ఆ గడ్డముక్కు పంతులు కానీ ఆ తనయుడు కానీ ఎవరు వచ్చినా సరే ఆంధ్ర రాష్ట్రంలో తరిమేస్తామని మాత్రం ఖచ్చితంగా తెలియజేసుకుంటూ, లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.